ఏలూరు జిల్లాలో ధార్ గ్యాంగ్ కదలికల్ని పోలీస్ నిఘా వర్గాలు గుర్తించాయి. అత్యంత ప్రమాదకరమైన మధ్యప్రదేశ్కి చెందిన ఈ దోపిడీ ముఠాని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ముఠా కోసం గాలిస్తుండగానే 2 రోజుల క్రితం ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో లాకర్లు పగలగొట్టి 75 లక్షల నగదుని దోచుకెళ్లారు వీళ్ళు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ధార్ గ్యాంగ్లో 3 సభ్యుల ముఠా కదలికలు ఏలూరు రైల్వే స్టేషన్లో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ నిఘాని మరింత పెంచారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు చెందిన అత్యంత ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఈ ధార్ గ్యాంగ్ అని చెప్తున్నారు. ఈ ముఠా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడింది. ఈ నెల 13న విశాఖపట్నం కంచరపాలెం పరిధిలో కూడా సంచరించినట్టు గుర్తించారు. ఈ ధార్ ముఠాకు సంబంధించిన అప్డేట్స్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఏలూరులో ప్రమాదకరమైనటువంటి మధ్యప్రదేశ్కు చెందినటువంటి ధార్ గ్యాంగ్ కదలికలు ఇప్పుడు అందరినీ ఆందోళన గురిచేస్తున్నాయి. పోలీసులు ప్రత్యేకంగా కూడా బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ గ్యాంగ్ ఏంటి, ఈ గ్యాంగ్కి సంబంధించిన కదలికలు, వాళ్ళ యొక్క ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మన దగ్గర? అంటే మొన్నటి రోజునాడు మనకి ఏలూరు రైల్వే స్టేషన్స్లో కొన్ని ఫుటేజెస్ ద్వారా ఈ ధార్ గ్యాంగ్ మనకి ఏలూరు జిల్లాలోకి వచ్చినట్టుగా కనపడింది. ఈ ధార్ గ్యాంగ్ని అయితే ప్రస్తుతానికి అక్కడ మాకు ఒక 3 ఫేసెస్ ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని మీద అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో ఇంకా వాళ్ళతో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా మందరులు ఉన్నారా ఏంటి అనేది కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్, అదేవిధంగా ఏలూరు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ఫుటేజెస్, అలానే ముందు రైల్వే స్టేషన్స్ ఇంకెక్కడన్నా మధ్యలో దిగారా అలా అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా చెక్కింగ్ చేసుకుంటున్నాము. దాని ప్రకారం కూడా మేము ముందుకెళ్తున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు వరకు మనం ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మన లోకల్గా ఏమన్నా అఫెన్స్ జరిగింది ఇప్పటి వరకు? అలా అని కాదు, ఒకటి ఏంటంటే మనకి గతంలో అంటే మాకు వైజాగ్ దువ్వాడ ఏరియాలో నుంచి అటెంప్ట్ చేసుకున్నారని ఒకటి తెలిసింది. తర్వాత రాజమండ్రి ఏరియాలో కూడా అటెంప్ట్ చేశారని తెలిసిందండి. అలానే మనకు కూడా వచ్చారు. మన ఏరియాలో కూడా అంటే నిన్నటి రోజు మీ అందరికీ తెలుసు, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అఫెన్స్ జరగటం అందరికీ తెలుసు. కాబట్టి ఆ కాలేజీకి కూడా ఈ టీం ఏమైనా వెళ్ళారా, అదే టీం ఏమైనా వర్క్ చేశారా అనే కోణంలోనూ, అదేవిధంగా కాలేజీలో దొంగతనం జరగడానికి అంత సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి అక్కడ లోకల్గా ఏమైనా ఉందా, లేకపోతే గతంలో ఎలాంటి ఎంఓ క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళు పని అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం ఫర్దర్ ప్రోగ్రెస్ చెప్తాం. అంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా ఎక్కడో ఊరి శివారులో ఉంటారని చెప్తున్నారు, ప్రమాదకరంగా అటాక్ చేస్తారని కూడా చెప్తున్నారు. మొత్తం ఎన్ని బృందాలు వీరి కోసం గాలిస్తున్నాయి అనుకోవచ్చు? సుమారు 4 బృందాలు గాలిస్తున్నాయండి. అదేవిధంగా లోకల్ పోలీస్ అందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా 4 బృందాలను పెట్టాము, అణువణువు గాలిస్తున్నామండి. ఎందుకంటే రామచంద్ర కాలేజీలో ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైంది, దానికి సంబంధించి ఏం కేసు నమోదు చేశారు, అసలు డబ్బులు కాలేజీలో అంత పెద్ద మొత్తంలో ఎందుకు ఉన్నాయనుకో? అంటే రామచంద్ర వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము నిన్న క్యాష్ చేస్తూ అంతా కూడా మా క్లూస్ టీమ్స్ అన్ని టీమ్స్ అయిన తర్వాత ఉన్నదాన్ని చేసిన తర్వాత వాళ్ళకు కొంత అమౌంట్ ఇది పోయిన తర్వాత సుమారు 78 లక్షల రూపాయలు పోయినట్టుగా ఐడెంటిఫై చేసాము. తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది, వాళ్ళ అకౌంట్స్ చూసుకొని ఇచ్చింది అయితే అది. దాంతోపాటుగా మెయిన్ మనకి జరిగేది ఏంటంటే ఈ యొక్క సుమారు 6 వ్యక్తులు అందులోకి ప్రవేశించడం, అంత బరువైనటువంటి ఈ యొక్క లాకర్స్ని కూడా మోసుకొని వెళ్ళి వాళ్ళు చాలా అంటే ఒక ప్రొఫెషనలిజంగా చేయటం గమనించాము. ఇంకా ఏదన్నా ఇందులో ఎవరు ఏంటి అనేది, ఎలా జరిగింది, ఆ గ్యాంగ్స్ ఏమైనా రెక్కి చేసినాయి అనేది అన్నీ కూడా చూస్తున్నామండి. ఎందుకంటే అవైలబుల్గా ఉన్నంత మట్టికి మ్యాక్సిమం మనం దాన్ని డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తనిఖీలు చేయడం, వాహనాలు తనిఖీలు చేయడంతో పాటు రిమోట్ ఏరియాల్లో ప్రత్యేకంగా కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి చోరీలు జరిగేందుకు అదేవిధంగా ఆస్కారం ఉన్న ప్రాంతాలను కూడా మొత్తం కూడా నిఘా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్కు చెందినటువంటి ధార్ గ్యాంగ్ కదలికలు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏలూరు జిల్లా పోలీసు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.